గౌరవనీయులు నరసింహారెడ్డి గారు, గౌరవనీయులు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు, కనెగంటి రవి గారు, గౌరవనీయులు ఆకునూరి మురళి గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మాట్లాడిన వాళ్ళు కానీ ముందున్న వాళ్ళు కానీ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కౌలు రైతులకు హక్కుల విషయంలో కానీ కౌలు రైతులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక ఇతర సమస్యల విషయంలో ఒక కీలకమైన అంశము ఇక్కడ ఈరోజు చర్చకు పెట్టడానికి రైతు స్వరాజ్య వేదిక పిలుపు మేరకు జరిగినందుకు నేను వారిని అభినందిస్తున్నా. ఇది వాస్తవంగా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. శాసనసభలో రైతుల ఆత్మహత్యల విషయం ప్రస్తావనకు వచ్చింది. చాలా సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు రామచెన్నారెడ్డి గారి కమిషన్ వేసిండ్రు. రామచెన్నారెడ్డి గారి కమిషన్లో అనేకమైన విషయాలు ప్రస్తావిస్తూనే ఇందులో ఆత్మహత్యలు చేసుకున్న దాంట్లో చాలా ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అనే మాట ప్రస్తావన చేయడం కూడా జరిగింది. కాబట్టి అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రయత్నాలు జరిగినాయి. చివరికి 2011లో సమిష్టి రాష్ట్రంలోనే ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టంలో కౌలు రైతులు ఎందుకు చనిపోతున్నారు, వాళ్ళకి ప్రైవేటు అప్పులు తీసుకోవడం వల్ల, ఇంట్రెస్ట్లు ఎక్కువ ఉండడం వల్ల, వాళ్ళు అవమానం చేయడం వల్ల అప్పులు కట్టమని ఆ రకంగా చనిపోయిన ఆ సందర్భాలను దృష్టిలో పెట్టుకొని అప్పటికే మనీ లెండింగ్ లైసెన్స్ చట్టము రాష్ట్రంలో ఉన్నది, కానీ సమగ్రంగా అది అమలు కాలేదు. ఈ మధ్యనే కమిషన్, అగ్రికల్చర్ కమిషన్ చీఫ్ సెక్రటరీ గారికి ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ మనీ లెండింగ్ చట్టము చాలా పగడ్బందీగా అమలు చేయాలి, లైసెన్సు లేకుండా ఎవరు కూడా అప్పులు ఇవ్వడానికి వీల్లేదు, ఇచ్చినా కూడా రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు గైడ్లైన్స్ ప్రకారంగానే ఇంట్రెస్ట్ తీసుకోవాలి అనేది అందులో ఉన్న విషయం. ఈ రకంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా అప్పట్లోనే ఈ కౌలు రైతులకి బ్యాంకులలో రుణం ఇవ్వాలి. అప్పుడు ఈ 2011 చట్టము తీసుకొచ్చేటప్పుడు కూడా అనేక మంది పెద్దలు, ఒక దినమంతా చర్చ జరిగింది బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో. రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులు ఉన్నారు, చంద్రకుమార్ లాంటి న్యాయవాదులు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు. అందరూ కూర్చున్న సందర్భంలో ఆ 2011 చట్టాన్ని రూపకల్పన చేయడం, అమలు చేయడం జరిగింది. అయితే అది రాను రాను మెల్లమెల్లగా దాన్ని పక్కన పెట్టడం కూడా జరిగింది. కాబట్టి కమిషన్ ఏర్పడ్డ తర్వాత ఒక సందర్భంలో ఈ ఆత్మహత్యలను ఎట్లా ఆపుదల చేయాలి అనే విషయంలో కన్నెగంటి రవి లాంటి వాళ్ళను కూడా అందరినీ కమిషన్ ఆఫీసులో పిలుచుకొని ఒక సమావేశం కూడా జరిగింది.
ఈ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఇది ఈ మధ్యకాలంలో పత్తి కొనేటప్పుడు ఒక యాప్ నిబంధన పెట్టిండ్రు. మామూలుగా వరికైతే పెద్దగా సమస్యలు రావటం లేదు కానీ కౌలు రైతులకి ఈ పత్తి విషయంలోనైతే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే. అందువల్ల అప్పట్లో కౌలు రైతులకి ఒక కార్డు ఇవ్వాలి అనేది 2011 చట్టం తీసుకొచ్చినప్పుడే ఒక నిర్ణయం జరిగింది. అంతేకాకుండా మండల రెవెన్యూ ఆఫీసులో ఆ మండలంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళు చేస్తున్న భూమి ఎంత, ఇవన్నీ వివరాలు కూడా రాత మూలకంగా రికార్డులో పెట్టాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అది అంతా కూడా ధరణి చట్టం వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పక్కన పెట్టి భూభారతి చట్టం వచ్చిన తర్వాత ఇప్పుడు పెద్దలు అనేకమైన విషయాలు, చాలా కీలకమైన విషయాలే, ప్రత్యేకంగా కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, కౌలు రైతులకి ఆర్థికంగా ఏ విధంగా సహాయము అందాలి అనే అంశంలో కానీ అనేకమైన సూచనలు చేయడం కూడా జరిగింది. అందులో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, కాలం 16 కూడా అమలు చేయాలనే మాట. అనేక సూచనలు వచ్చినాయి, నేను అన్నీ కూడా రాసుకున్నా. ఇవన్నీ నేను అప్పటి నుంచి కూడా నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక రైతు విభాగంలో పనిచేస్తున్న వాడిగా నాకు ఇవన్నీ కూడా అనుభవం ఉన్నది. కానీ ఎప్పటికప్పుడు మరి ధరణి పోయింది, భూభారతి వచ్చింది, రెవెన్యూకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. బ్యాంకులలో ఎస్ఎల్బిసి సమావేశాలు జరిగినప్పుడు వాళ్ళ ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఎవరో పెద్దలు అన్నారు, బ్యాంకుకు పోతే ఎవరికి కూడా అప్పులు ఇవ్వలేదని చెప్పి. ఆ రోజు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ మేము కౌలు రైతుకు బ్యాంకు నుంచి అప్పులు ఇస్తే ఒకవేళ ఆయన పంట నష్టపోతే ఎట్లా, మా అప్పు ఎట్లా తీరాలి అనే ప్రశ్న కూడా బ్యాంకులు అడిగినాయి. అప్పుడు ఆ మాట దానికి సమాధానం ఏం చెప్పినామంటే ఒకరికొకరు గ్యారంటీ ఇచ్చుకోవాలి.